కులగణన రిపోర్టును శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో మొత్తం 46.45% బీసీలుండగా ముస్లిం బీసీలతో కలిసి 56% ఉందని ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు చట్టపరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇచ్చేందుకు తాము సిద్ధమన్నారు ముఖ్యమంత్రి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. కులగణన సర్వే మొత్తం తప్పుల తడక అని విపక్షాలు విమర్శించాయి. కులగణనకు రిపోర్టును ఆమోదించింది అసెంబ్లీ. రిపోర్టును కేంద్రానికి పంపుతూ సభ తీర్మానం చేసింది. మధ్యాహ్నం రిపోర్టును సభ ముందు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి 75 అంశాల ప్రాతిపదికన సర్వే చేశామన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,74,00,000 జనాభా ఉంటే 3,50,00,000 మంది సర్వేలో పాల్గొన్నారని అన్నారు సీఎం. బీసీ జనాభా 46.45% ఉంటే బీసీ ముస్లింలతో కలిపి 56.45గా ఉందన్నారు. ఓసీలు 15.79%, ఇందులో ముస్లింలు ఓసీలు 2.48% అన్నారు రేవంత్. రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఎస్సీలో ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ఏళ్ల నాటి బీసీల కల నెరవేరిందన్నారు పొన్నం ప్రభాకర్. ఈ లెక్కలతో బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. బీసీలకు కొత్త శకం ఈ రోజు నుంచే ప్రారంభమైందన్నారు పొన్నం ప్రభాకర్. ఈ సమాచార సేకరణ దేశానికి ఆదర్శమని చెప్పారు. నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి గొత్తెత్తి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను. సర్వే సరిగ్గా జరగలేదని, గ్రేటర్లో 30% మంది కూడా పాల్గొనలేదన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ జనాభా ప్రభుత్వం తగ్గించిందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచిన తరువాతే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్నారు తలసాని. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకులే అని అవాయిడ్ చేసినటువంటి సందర్భం, మాకు అక్కర్లేదనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకునే ప్రయత్నమని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శించారు. ఈ తప్పుడు సర్వేతో ఎన్నికలకు వెళ్తే కోర్టులు కొట్టేసే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఇంటికి 2 స్టిక్కర్లు వేసినా బీసీ జనాభా ఎందుకు పెరగలేకపోయిందని ప్రశ్నించారు. పాయల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పొన్నం. 2 స్టిక్కర్లు వేశారన్నది అవాస్తవమని, అలాంటివి మా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రేటర్లో ఎన్యూమరేటర్లపై కుక్కలు వదిలిన దాఖలాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు పొన్నం. ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోర్టులు కొట్టేస్తాయి అధ్యక్ష. స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష, మా ఇంటికి 2 అంటేసారు, నా ఇంటికి 2 చిట్టీలు అంటేసిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమనుకున్నాం. కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష, మా సంఖ్య అంతా తగ్గిపోయింది. జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఇంటికి 2 స్టిక్కర్లు వేసి ఉంటే ఒకవేళ అటువంటి నిజమైతే డెఫినెట్లీ ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ మేము ఏం చెప్పంటాం అధ్యక్ష, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కుక్కలు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంత నష్టం చాలా మంది ప్రముఖులు రాష్ట్రంలో ఆదర్శవంతం అనుకుంటే వాళ్ళు సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. సభ్యులు విలువైన సూచనలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. 10 ఏళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది, 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ పాలించిందని, వాళ్ళెందుకు బీసీ లెక్కలు తీయలేదన్నారు ఉత్తమ్. దేశంలో ఇంత పకడ్బందీగా జరిగిన సర్వే ఇదేనని చెప్పారు. బీసీ జనాభాను తగ్గించామని చెప్పడానికి ఆధారమేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు ఎటువంటి సూచనలు ఇచ్చినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనసభలో జరిగే డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి. మీరు అపోహల సంఘం మాటలనే పాయల్ శంకర్ చెప్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వేలో బీఆర్ఎస్ పెద్ద లీడర్లు పాల్గొనలేదని విమర్శించారు. భూమి వివరాల కాలం ఉందనే బడా నేతల సర్వేలో పాల్గొనలేదని ఆరోపించారు. చట్టపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే పార్టీ పరంగా తామిస్తామని, బీజేపీ బీఆర్ఎస్లకు ఆ దమ్ము ఉందని సవాల్ చేశారు సీఎం. ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి.
2014 సమగ్ర కుటుంబ సర్వే వివరాలే వెబ్సైట్లో పెట్టామన్నారు కేటీఆర్. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61% అయితే కులగణనలో ఎలా తగ్గిందన్నారు కేటీఆర్. దీనికి సీఎం కౌంటర్ ఇచ్చారు. సర్వేలో పాల్గొన్న నేతలకు మాట్లాడే అర్హత లేదని వాళ్లకు మైక్ ఇవ్వొద్దని కోరారు రేవంత్. సమగ్ర కుటుంబ సర్వే ఎస్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం. మేము సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి. దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్లకు దయచేసి తమరు మైక్ ఇవ్వొద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆధార్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 3,80,00,000 జనాభా ఉందని, సర్వే కరెక్టా, ఆధార్ వివరాలు కరెక్టా అని ప్రశ్నించారు అక్బరుద్దీన్. ఈడబ్ల్యూఎస్ కోటా 25% పెంచాలన్నారు. స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో బీసీ గణన సాహసం చేయలేదని ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. Sir, as per Aadhaar annual report of 22-23, Telangana's projected population is 3,80,90,000 in March 2023. Total list की तरह क्या आधार भी गलत है सर? ఏ ప్రభుత్వం చేసినా ఇంత పెద్ద సర్వే చేసినప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి, లేకపోతే కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని సరి చేసుకోవడం ఎలా అనేది ఆలోచన చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను. సమగ్ర చర్చ తర్వాత కులగణన రిపోర్టుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపింది.